హలో ఎవరీవన్, వెల్కమ్ టు అభ్యాస్ లా ప్రెప్. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం డీటెయిల్గా క్లాట్ నోటిఫికేషన్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఎక్కడ ఏం అప్లై చేయాలి, ఎక్కడ ఏంటి రిజర్వేషన్ ఎలా వర్క్ చేస్తుంది అంతా కూడా. అయితే ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా రిజర్వేషన్స్ గురించి మాట్లాడదాం. అంటే కొంతమందికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటారు, కొంతమంది ఓబీసీ కేటగిరీ ఉంటారు, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఉంటారు. డాక్యుమెంట్స్ ఏం అప్లై చేయాలి, మనం ఏ కేటగిరీ కింద వస్తాం, కొంతమందికి ఎస్పెషల్లీ ఓబీసీ దగ్గర డౌట్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ మనం ఓబీసీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎవరు ఓబీసీ కేటగిరీలో వస్తారు, ఎవరు రారు, ఎవరు క్రీమీ లేయర్లో వస్తారు, ఎవరు నాన్ క్రీమీ లేయర్లో వస్తారు, దాని క్రైటీరియా ఏంటి, సో ఇలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి అసలు మనం ఓబీసీ కేటగిరీలో ఉన్నామా లేదా, ఇది మెయిన్ డౌట్. ఎందుకంటే మనకి సెంట్రల్ లెవెల్లో ఓబీసీ లిస్ట్ ఒకటి ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఓబీసీ లిస్ట్ ఒకటి ఉంటుంది. అంటే మన పర్టికులర్ క్యాస్ట్ మనం స్టేట్ లెవెల్, సపోజ్ మీరు ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు, లేదు ఇంకా వేరే స్టేట్లో ఉన్నారు, ఆ పర్టికులర్ స్టేట్లో మన క్యాస్ట్ అనేది ఓబీసీలో ఉండొచ్చు. కానీ సిమిలర్ క్యాస్ట్ సెంట్రల్ లెవెల్లో ఓబీసీలో ఉందా లేదా చూడాలి. ఎందుకంటే ఇక్కడ మనం రాసే క్లాట్ ఎగ్జామ్ ఏంటిది, ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్. సో ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మన క్యాస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న లిస్ట్లో ఉందా లేదా. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక ఓబీసీ లిస్ట్ ఉంటుంది, అందులో మన క్యాస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే మనం ఓబీసీ కేటగిరీలోకి వస్తాం. లేదు మన ఓన్లీ స్టేట్ లెవెల్లోనే మన ఓబీసీ ఉంది, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్స్ మాత్రమే, స్టేట్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ మాత్రమే మన ఓబీసీ అప్లై అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ అసలు మనం సెంట్రల్ లెవెల్లో మనం రాయబోయే క్లాట్ ఎగ్జామ్కి మన క్యాస్ట్ నిజంగా ఓబీసీయా కాదా అనేది చెక్ చేసుకోవాలి. సో కాబట్టి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేటా ఇస్తుంది. ఎన్సీబీసీ వెబ్సైట్లోకి వెళ్తే ఒక లిస్ట్ వస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ, సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఇన్ ఇండియా. సో ఈ పర్టికులర్ లిస్ట్లో మన క్యాస్ట్ పేరు ఉంటే మనం ఓబీసీ ఉన్నట్టు, లేదంటే లేదు. మరి ఏం చేయాలి, ఒకవేళ మనం స్టేట్ లెవెల్లో ఓబీసీలో ఉన్నాము కానీ సెంట్రల్ లెవెల్లో ఓబీసీ కాదు అంటే మనకి ఇప్పుడు రిజర్వేషన్ అప్లై అయిద్దా, అప్లై అవ్వదా అంటే ఏం చేయాలి అంటే, సపోజ్ ఇప్పుడు మన పర్టికులర్ క్యాస్ట్ స్టేట్ లెవెల్లో ఓబీసీ కానీ సెంట్రల్లో ఓబీసీ కాదు. ఇక్కడ ఏం చేయాలంటే క్లాట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా కేటగిరీ. సో ఆల్ ఇండియా లెవెల్లో మంది ఓబీసీయా కాదా. సో సెంట్రల్ లిస్ట్లో మన క్యాస్ట్ లేదు అంటే కనుక మనం జనరల్ కేటగిరీలో అప్లై చేయాల్సిందే. జనరల్ కేటగిరీలో అప్లై చేసి అప్పుడు లాస్ట్ మనకి రిజర్వేషన్ స్టెప్ ఉంది కదా, ఇక్కడ ఈ రిజర్వేషన్ స్టెప్లో 5th స్టెప్లో సపోజ్ మీరు తెలంగాణ స్టూడెంట్ అయి ఉంటారు. సో స్టేట్ లెవెల్ తెలంగాణ ఆంధ్రాలో మంది ఓబీసీ కానీ సెంట్రల్లో ఓబీసీ కాదు. సో ఫస్ట్ స్టెప్లో మనం జనరల్ అనే అప్లై చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, హైదరాబాద్ నల్సార్ ఉంది కదా, ఇక్కడ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్ పెట్టాము. ఎస్ పెట్టిన తర్వాత ఇప్పుడు స్టేట్ లెవెల్లో మనం ఏ లిస్ట్లో ఉన్నాం. సో ఆల్రెడీ మనకు తెలుసు స్టేట్ లెవెల్లో ఓబీసీ అని. సో కాబట్టి ఇక్కడ అప్లై చేసుకుంటాం, ఓబీసీ ఏనా, ఓబీసీ బీనా, సీనా, డియా, ఈ అనేది. సో సెంట్రల్ లెవెల్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రం మనం జనరల్ కేటగిరీ కింద అప్లై చేస్తాం. స్టేట్ లెవెల్లో డొమిసిల్ కేటగిరీ అంటే నల్సార్కి డొమిసిల్, తెలంగాణ డొమిసిల్ ఉండాలి కాబట్టి తెలంగాణలో మనం ఆల్రెడీ ఓబీసీ అని మనకు తెలుసు కాబట్టి సో ఇక్కడ ఓబీసీ ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా ఇక్కడ అప్లై చేస్తాం. సో ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ కేటగిరీ కింద ర్యాంక్ వస్తుంది, స్టేట్ లెవెల్లో ఓబీసీ కింద ర్యాంక్ వస్తుంది. కాబట్టి మన స్టేట్లో తెలంగాణలో మనకి ఓబీసీ రిజర్వేషన్ మనకి అట్లానే ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో మాత్రం జనరల్ అప్లై చేస్తాం. సేమ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా సరే మన కాస్ట్ స్టేట్ లెవెల్లో ఓబీసీ ఉంది కానీ సెంట్రల్ లెవెల్లో జనరల్ ఉంది. సో ఫస్ట్ స్టెప్లో జనరల్ని అప్లై చేసుకుంటారు. రిజర్వేషన్ డేటా వచ్చి ఇక్కడ డొమిసిల్ దగ్గరికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ డిఎస్ఎన్ఎల్ ఓపెన్ చేసి అక్కడ మనం ఓబీసీ ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా అక్కడ అప్లై చేసుకుంటాం. కాబట్టి మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మన కాస్ట్ కనుక స్టేట్ లెవెల్లోనే ఓబీసీ ఉంది, సెంట్రల్లో లేదు అంటే కనుక డైరెక్ట్గా 5th స్టెప్లో మనం అప్లై చేసుకోవచ్చు. లేదు సెంట్రల్ లెవెల్లో కూడా ఓబీసీ ఉంది, అప్పుడు మళ్ళీ మనకి క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయర్ అని వస్తుంది. అది ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చింది, మన సెంట్రల్ లిస్ట్లో కూడా మనది ఓబీసీ అన్న క్లారిటీ మనకు వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు మనం ఓబీసీ క్రీమీ లేయర్లో ఉన్నామా, నాన్ క్రీమీ లేయర్లో ఉన్నామా. ఏంటి క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి అంటే, క్రీమీ లేయర్ అంటే ఒక సర్టెన్ ఇన్కమ్ లిమిట్ కన్నా ఎక్కువ. అంటే సపోజ్ ఒకవేళ గవర్నమెంట్ 8 lakhs ఇన్కమ్ ఉండాలి, అంతకన్నా తక్కువ ఉంటే నాన్ క్రీమీ లేయర్, ఎక్కువ ఉంటే క్రీమీ లేయర్ అందనుకో. క్రీమీ లేయర్ బేసికల్లీ ఏంటంటే ఆల్రెడీ నువ్వు చాలా మంచి పొజిషన్లో ఉన్నావు, నీకు రిజర్వేషన్ అవసరం లేదు. సో క్రీమీ లేయర్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ రాదు, నాన్ క్రీమీ లేయర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ వస్తుంది. ఓబీసీ ఎన్సీఎల్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్.
సో మరి ఎవరు హూ ఫాల్స్ అంటారు, ఎవరు క్రీమీ లేయర్లోకి వస్తారు, ఎవరు నాన్ క్రీమీ లేయర్లోకి వస్తారు. సో ప్రాబ్లం అంతా నాన్ క్రీమీ లేయర్తోనే. ఎందుకంటే మనం నిజంగా నాన్ క్రీమీ లేయర్లో ఉన్నామా, క్రీమీ లేయర్లో ఉన్నామా? గవర్నమెంట్ మనకి ఇంతకుముందు ఒకటి చెప్పింది 8 lakhs ఇన్కమ్ లిమిట్ అని. సో ఎవరైనా సరే యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ అంటే మన ఇన్కమ్ కాదు, సో యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ మన ఫ్యామిలీలో పేరెంట్స్కి మదర్ ఫాదర్ ఇన్కమ్ కలిపి 8 lakhs కన్నా తక్కువ ఉంటే అప్పుడు నాన్ క్రీమీ లేయర్ వస్తుంది, రిజర్వేషన్ వస్తుంది అన్నారు. మరి నాన్ క్రీమీ లేయర్ ఏంటి? శాలరీ ఇన్కమ్ అనేది ఏంటి? శాలరీయా లేదా శాలరీ కాకుండా క్యాలిక్యులేట్ చేస్తారు? దీని మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా. కానీ రీసెంట్గానే మార్చ్లోనే సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చేసింది. ఏంటిదంటే శాలరీని కలపద్దు, ఇన్కమ్ అనే క్రైటీరియాలో శాలరీ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎలా అయితే స్టేటస్ బేసిస్కొని ట్రీట్ చేస్తారో ప్రైవేట్ ఎంప్లాయీస్ని అలాగే ట్రీట్ చేయండి. సో అసలు ఇది అర్థం కావాలంటే క్రీమీ లేయర్లోకి ఎవరు వస్తారో తెలిస్తే నాన్ క్రీమీ లేయర్లోకి ఎవరు వస్తారో ఈజీగా అర్థమైపోద్ది. దీనికోసం మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ది ఒక అఫీషియల్ మెమరాండం ఉంది. 2024లో ఒక క్లాసిఫికేషన్ ఇచ్చారు గవర్నమెంట్. అయితే ఈ దేనికి అంటే ఇది ఎవరు క్రీమీ లేయర్లోకి వస్తారు అనే దాని గురించి అనమాట. ఇది హూ విల్ ఫాల్ ఇన్ క్రీమీ లేయర్, క్రీమీ లేయర్లో ఎవరు ఉన్నారు అనేది క్లాసిఫికేషన్. ఇందులో లేవు అంటే ఆబ్వియస్ నాన్ క్రీమీ లేయర్లో ఉన్నట్టే కదా. సో కాబట్టి ఇది ఎవరైతే కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు క్రీమీ లేయర్లో ఉంటారు. అంటే ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు, చైర్మన్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎక్సెట్రా. అంటే వీళ్ళకి క్రీమీ లేయర్ ఉంటారు. అంటే వీళ్ళకి రిజర్వేషన్ అనేది అప్లై అవ్వదు. వీళ్ళు ఓబీసీ అయినా సరే వీళ్ళు క్రీమీ లేయర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ రాదు. నెక్స్ట్ గవర్నమెంట్ సర్వీసెస్ గ్రూప్ ఏ అయితే, సో గ్రూప్ ఏ కానీ స్టేట్ లెవెల్లో క్లాస్ 1 ఆఫీసర్స్ కానీ, సో ఐదర్ మదర్ అయినా సరే ఫాదర్ అయినా సరే ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు గ్రూప్ ఏ జాబ్లో ఉన్నా వాళ్ళకి రిజర్వేషన్ అప్లై అవ్వదు, వాళ్ళు క్రీమీ లేయర్లోనే ఉంటారు. ఇంకొకటి గ్రూప్ బి ఆర్ క్లాస్ 2. ఇక్కడ ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు గ్రూప్ బి ఎంప్లాయీస్ అయితే క్రీమీ లేయర్లోనే ఉంటారు, రిజర్వేషన్ అప్లై అవ్వదు. సో గ్రూప్ ఏలో మదర్ అయినా సరే ఫాదర్ అయినా సరే ఎవరో ఒకళ్ళు గ్రూప్ ఏలో ఉన్నా సరే క్రీమీ లేయరే ఉంటారు, రిజర్వేషన్ రాదు. గ్రూప్ బిలో మాత్రం ఇద్దరు పనిచేయాలి, ఇద్దరు గ్రూప్ బి ఆఫీసర్స్ అయితేనే క్రీమీ లేయర్ ఉంటుంది, లేదంటే రిజర్వేషన్ అప్లై చేయాలి. అంటే మదర్ గ్రూప్ బి ఆఫీసర్ ఉన్నారు, ఫాదర్ కాదు, లేదా ఫాదర్ గ్రూప్ బి ఆఫీసర్ ఉన్నారు, మదర్ కాదు. సో ఒకళ్ళే ఉంటే మాత్రం రిజర్వేషన్ వస్తుంది, ఇద్దరు గ్రూప్ బి ఎంప్లాయీస్ అయితే మాత్రం రిజర్వేషన్ రాదు. ఇంకొకటి మదర్ కానీ ఫాదర్ కానీ గ్రూప్ బిగా జాయిన్ అయ్యారు, కానీ జాయిన్ అయిన 40 years లోపే వాళ్ళు గ్రూప్ ఏకి ప్రమోట్ అయ్యారు అనుకుందాం, అప్పుడు వాళ్ళని గ్రూప్ ఏ ఎంప్లాయీస్ కానీ ట్రీట్ చేస్తాం, వాళ్ళకి రిజర్వేషన్ రాదనమాట. 40 years ఏజ్ తర్వాత కనుక గ్రూప్ ఏలకు ప్రమోట్ అయితే ప్రాబ్లం లేదు, మనకి రిజర్వేషన్ వస్తుంది. లేదు రిజర్వేషన్ ప్రమోషన్ కనుక బిఫోర్ 40 years లోపు వస్తే కనుక రిజర్వేషన్ అప్లై అవ్వదు. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, పిఎస్యూస్ అంటే స్టీల్ ప్లాంట్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. వీటిల్లో కూడా గవర్నమెంట్ గ్రూప్ ఏ గ్రూప్ బికి ఈక్వలెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయి, పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా రిజర్వేషన్ అప్లై అవ్వదు, అంతకన్నా చిన్న వాళ్ళకైతే రిజర్వేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్, లెఫ్టినెంట్ కల్నల్ వరకు రిజర్వేషన్ అప్లై అవుతుంది, లెఫ్టినెంట్ కల్నల్ దాటితే రిజర్వేషన్ అప్లై అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు ప్రైవేట్ కేటగిరీకి వచ్చాం. ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చేది ప్రైవేట్ కేటగిరీలోనే, మన శాలరీ అనేది కౌంట్ అయ్యిద్దా అవ్వదా అనేది కదా చూస్తాం. సో ఇక్కడ ఏం చెప్పారు, ప్రైవేట్ కేటగిరీ మొత్తం కనుక 6th కేటగిరీలో ఉంటుంది, అందులో ఏదైతే ఉంటుందో అదే అని చెప్పారు. సో గో టు 6th కేటగిరీ. సో 6th కేటగిరీకి వచ్చేసాం. ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ క్లారిటీ వచ్చింది, ఎవరికి రిజర్వేషన్ వస్తుంది, ఎవరిది కాదు, ఎవరు ఎలా కౌంట్ చేయాలి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ ఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ షల్ నాట్ బి క్లబ్డ్. అంటే మన పేరెంట్స్కి వచ్చే శాలరీ కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ ఓవరాల్ ఇన్కంలో కౌంట్ కాదు. ఓవరాల్ ఇన్కమ్ లిమిట్ ఏంటిది? 8 lakhs. 8 lakhs కన్నా అబోవ్ ఇన్కమ్ ఉంటే, యాన్యువల్ ఇన్కమ్ ఉంటే మీకు రిజర్వేషన్ రాదు. కానీ 8 lakhs కన్నా అబోవ్ ఆ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఏంటిది? సో ఇక్కడ క్లారిటీ ఏంటిది? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. మన శాలరీ అనేది ఇన్కంలో పార్ట్ కాదు, అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్కమ్ అది ఇన్కంలో పార్ట్ కాదు. అంటే ఈ 8 lakhs అనేది మన శాలరీ కౌంట్ చేయకూడదు, ఈ 8 lakhsలో అగ్రికల్చర్ ఇన్కమ్ కౌంట్ చేయకూడదు. మరి ఏం కౌంట్ చేస్తారు అంటే రెంట్స్, స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్లు వస్తుంటాయి అది కౌంట్ అవుతుంది, మనకు ఆస్తులు ఉన్నాయి
దాని నుంచి రెంట్లు వస్తుంటాయి, అది కౌంట్ అయ్యిద్ది. అది అంటే శాలరీ, అగ్రికల్చర్ ఈ రెండు కాకుండా ఇంక ఎటువంటి టైప్ ఆఫ్ రెవెన్యూ వచ్చినా మనం అప్పిచ్చి ఉంటాం. మీ పేరెంట్స్ ఎవరికైనా అప్పిచ్చి ఉంటారు, వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ పడుతుంటారు. ఆ ఇంట్రెస్ట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్కమ్. సో బ్యాంక్లో డిపాజిట్ చేసి ఉంటాం, ఇంట్రెస్ట్ వస్తుంది, దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్కమ్. సో శాలరీ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఇవి రెండు కాకుండా మిగతా వచ్చే రాబడంతా కూడా 8 lakhs కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం అప్పుడు మనం క్రీమీ లేయర్లో ఉంటాం. అలా కాదు, మన పేరెంట్స్ శాలరీ ఒక 25 లక్షలు ఉందనుకుందాం యాన్యువల్ శాలరీ. యాన్యువల్ అంటే 8 lakhs దాటిపోయింది కదా, మనకి రిజర్వేషన్ రాదా అంటే శాలరీ ఈజ్ నాట్ ఎ పార్ట్, శాలరీ కౌంట్ కాదు, కాబట్టి మనకి రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ క్లారిటీ తెచ్చుకోండి. సో రిజర్వేషన్ రాకూడదు అంటే క్రీమీ లేయర్లో ఉండాలి. క్రీమీ లేయర్లో ఎవరున్నారు? ఇంత చెప్పిన గ్రూప్ ఏ ఎంప్లాయీస్, గ్రూప్ బి, పిఎస్యూస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అబోవ్ లెఫ్టినెంట్ కల్నల్, వీళ్ళు రిజర్వేషన్కి ఎలిజిబుల్ కాదు. మిగతా ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ 25 లక్షల కోటి రూపాయల జీతం ఉన్నా సరే 8 lakh ఇన్కమ్లోకి రారు. ఆ 8 lakh ఇన్కమ్ అనేది అదర్ దాన్ శాలరీ, అదర్ దాన్ అగ్రికల్చర్. అది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా సర్టిఫికేట్స్ తీసుకోండి. అది క్లాట్గా అప్లై చేసుకుని వెబ్సైట్లో అప్లై చేసుకుంటే రిజర్వేషన్ బెనిఫిట్స్ వస్తాయి. ఇక్కడ మూడో పాయింట్ ఉంది ఏంటంటే, ఫస్ట్ మనం ఏం మాట్లాడుకుందాం, స్టేట్ లెవెల్లో ఓబీసీ కానీ సెంట్రల్ లెవెల్లో జనరల్ అని మాట్లాడుకుందాం. మరి సెంట్రల్ లెవెల్లో జనరల్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ బెనిఫిట్ ఒకటి ఉంది కదా, మరి స్టేట్ లెవెల్లో ఓబీసీ, సెంట్రల్ లెవెల్లో ఈడబ్ల్యూఎస్, మరి నాకు బెనిఫిట్ వస్తుందా రాదా అనే క్వశ్చన్కి ఇప్పుడు మనం అప్లై చేసేది క్లాట్ ఎగ్జామ్ కాబట్టి మనం సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో చూద్దాం. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్కి అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో నీ క్యాస్ట్ అనేది సెంట్రల్ లిస్ట్లో ఓబీసీలో లేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో నువ్వు ఒక జనరల్ క్యాండిడేట్ మాత్రమే. సో జనరల్ క్యాండిడేట్ కాబట్టి నీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఫస్ట్ స్టెప్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ స్టెప్లో ఆల్ ఇండియా కేటగిరీలో జనరల్ పెడతాం. ఆ తర్వాత డూ యూ క్వాలిఫై అండర్ ఈడబ్ల్యూఎస్, సో మీకు ఈడబ్ల్యూఎస్ క్వాలిఫై అవుతారా లేదా, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్వాలిఫై అయితే కనుక ఎస్ అని పెట్టుకోండి. సో సెంట్రల్ దృష్టిలో మనం జనరల్ క్యాండిడేట్స్ కాబట్టి ఈడబ్ల్యూఎస్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ అని పెట్టుకుంటాం. మళ్ళీ రిజర్వేషన్కి వచ్చేసరికి స్టేట్ లెవెల్లో ఓబీసీ కూడా అప్లై చేసుకుంటాం. సో మనకి డ్యువల్ బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే స్టేట్ లిస్ట్లో ఓబీసీ ఉన్నారు, సెంట్రల్ లిస్ట్లో ఓబీసీ కాదో, సెంట్రల్ దృష్టిలో యు ఆర్ జనరల్ క్యాండిడేట్ కాబట్టి ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. స్టేట్ దృష్టిలో ఇప్పుడు ఎగ్జామ్ దృష్టిలో సో నువ్వు తెలంగాణలో ఏ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నావు, ఆంధ్రాలో ఏ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నావు, ఆంధ్రాలో కనుక ఓబీసీ క్లెయిమ్ చేస్తుంటే అప్పుడు ఈడబ్ల్యూఎస్ రాదు. సో స్టేట్ లెవెల్లో ఏదో ఒకటే క్లెయిమ్ చేయలేవు. నీకు సెంట్రల్ దృష్టిలో ఏంటిది, ఓవరాల్గా నీకు ఒక ర్యాంక్, సో ఆల్ జనరల్ కేటగిరీ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ ర్యాంక్. స్టేట్ దృష్టిలో ఓబీసీ ర్యాంక్, నువ్వు ఓబీసీ పెడుతున్నావు కాబట్టి ఓబీసీ ర్యాంకే వస్తుంది, ఈడబ్ల్యూఎస్ పెడితే ఈడబ్ల్యూఎస్ వస్తుంది. కానీ స్టేట్ దృష్టిలో నీది ఓబీసీ కదా, సో స్టేట్ దృష్టిలో ఈడబ్ల్యూఎస్ అప్లై అవ్వదు. బట్ ఫస్ట్ స్టెప్లో మాత్రం యూ కెన్ అప్లై ఆల్ ఇండియా కేటగిరీ జనరల్, ఈడబ్ల్యూఎస్. బట్ అల్టిమేట్లీ నీ ర్యాంక్ దేని మీద అలాట్ అయ్యిద్ది, దేని బేస్ చేసుకుని అలాట్ అయ్యిద్ది, నువ్వు స్టేట్ లెవెల్లో ఓబీసీ పెడుతున్నావు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అలాట్ అయ్యిద్ది. కాబట్టి ఇది ఒకటి స్టెప్, ఈ యొక్క పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ లెవెల్లో కనుక మీకు ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే జనరల్, ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అయితే ఎస్, నో అయితే నో. స్టేట్ లెవెల్లో ఓబీసీ ఎట్లాగో ఉంది కాబట్టి ఓబీసీ పెట్టుకుంటాం, దాన్ని బేస్ చేసుకొని మనకు సీట్ అలొకేట్ అయ్యింది. సో ఈ 3 క్వశ్చన్స్తో మ్యాక్సిమం ఉన్న డౌట్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇలా కాకుండా ఇంకేదన్నా పెక్యులర్గా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చేయండి, మేము రిప్లై ఇస్తాం. దాని మీద మళ్ళీ డీటెయిల్గా వీడియో కూడా చేసే అవకాశం ఉంటుంది. సో అభ్యాస్ లా ప్రెప్ని ఫాలో అవ్వండి, మోర్ అప్డేట్స్ వస్తుంటాయి. నెక్స్ట్ వీడియోలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్, బై బాయ్.